Watch full episodes on Jio Hotstar. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. సిటీని మనం కాసేపు చుట్టూ చూద్దామా? మనకి ఏమైనా దొరుకుతుందని చూద్దాం. హా రుద్ర, దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ దానికి ముందు కాస్త చాట్ తిందామా ప్లీజ్? ఎంత అందమైన బీచ్ కదా రుద్ర. ముంబై బీచ్ అంటేనే చాలా బాగుంటుంది మైరా. పద రుద్ర, మనం వెళ్ళి చాట్ తిందాం. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. ఒకవేళ స్కింగ్ ప్యారో మనిషిని పవర్ని తీసుకోవడానికి ఇక్కడ రాడు కదా, ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. చాట్ తిందాంలే, కానీ దానికి ముందు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం. బాస్, ఇలా చూసారా? నేను రిమోట్ లో బటన్ ని ప్రెస్ చేశాను. నేను కిందున్న సొరంగ మార్గం ద్వారా పరిగెత్తుకుంటూ రోడ్డుకి వచ్చేస్తాను. మీరు రోడ్లో జేబుతో రెడీగా ఉండండి. ఆ తర్వాత మనం జేబులో కూర్చొని సర్రు అంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత బాంబు పేలి వీళ్ళందరూ అంతమైపోతారు. ఎలా ఉంది నా ప్లాన్ బాస్? అదిరిపోయింది కదూ? చెప్పండి చెప్పండి. ఓ, ఇదే ఆ ప్లానా? నీ ప్లాన్ వినటానికి చాలా బాగుంటుంది కానీ నువ్వు దానికి ఎప్పుడు సరిగ్గా చేయవుక. సరే గాని ఈసారి ఏం చేస్తావో చూస్తానులే. మిత్రులారా, మీరు ఈ అద్భుతమైన బాబా శక్తులు చూడాలనుకుంటున్నారా? భూమి కోసం తన కలలో వెళ్ళి తన అద్భుతమైన కలలో అసలైన ముత్యాలని వాళ్ళ భక్తుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు వస్తే ఆ ముత్యాలని మీకు ఇచ్చేస్తారు. ఆ ముత్యాలను ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి ఇవి సొంతం. ఏంటిది మంచి విషయమే కదా? చాలా అందంగా ఉన్నాయి. బాస్ బాస్, మీరు జీపుని సిద్ధంగా ఉంచండి. నేను కాసేపట్లో స్వరంగ మార్గం నుండి పైకి ఎక్కి వచ్చేస్తాను బాస్. రివర్సో. నేను చాలా వేగంగా వస్తున్నాను బాస్, మీరేమి వరీ కాకండి. పైన పువ్వుల్లో నేను బాంబును దాచిపెట్టాను కదా, అది కాసేపట్లో పేలుతుంది. సాగండి, అసలు వీళ్ళందరూ ఎందుకు ఇటువైపు పరిగెడుతున్నారు? అరే, తను పైకి చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ కదంతా కంచుకొచ్చింది. తనని వెళ్ళి తీసుకురండి. బాస్ ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఓ, బాంబు పేలిందా? జరగబోయేది ఏంటో చూడండి. ఇక్కడ పోలీసు వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను నమ్మినందుకు నేనేం చేసుకోవాలంటే, పోలీసులు రావడం కంటే ముందు మనం బయలుదేరడం మంచిదైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఈవినింగ్ వాక్ కి బయటకు వచ్చి ఉండకూడదు. నడిచి ఎంత దూరం వచ్చేసానో తెలియడం లేదు. హోటల్ ఏ దిశలో ఉందో కూడా తెలియడం లేదు. జో సార్ చీకటి పడే లోపల నన్ను రూమ్కి వచ్చేయమని చెప్పారు కదా. సరే, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంకా నేను డాన్స్ చూడాలా? Look into my eyes. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరి పవర్స్ నాలోకి రావాలి, అప్పుడే నాకు శక్తి ఎక్కువగా దొరుకుతుంది. పవర్స్ అన్ని రా. వెంటనే ఈ విషయం రుద్రాకి చెప్పాలి. ఖచ్చితంగా ఇది జో అంకుల్ మమ్మీ అయి ఉంటుంది. అవును. చూడడానికి అంతా నార్మల్ గానే ఉంది, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. సంథింగ్ ఇస్ రాంగ్. హలో రుద్ర, నాకు సహాయం చేయి. త్వరగా 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 ఇక్కడికి రా. ఇక్కడ మమ్మీ. ఓకే రంగిలా, మీరు భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? బెండ్రా? ఓకే ఓకే.
నా ట్రైన్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, కానీ నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. Zibaiska, రివర్సు. అరే ఈ ట్రైన్ దానంతట అదే రివర్స్ ఎలా వెళ్తుంది? రుద్ర నువ్వెక్కడున్నావు? నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చే రా. రాను మమ్మీ. హా, నేను మమ్మీని. నా దగ్గరికి వచ్చే కాదు, నువ్వు నా మమ్మీవి కావు, నువ్వు కవిల్లో ఉన్న మమ్మీవి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా పరుగుని ఎవరు ఆపలేరు. కడాయి వచ్చేసాయి. వీడు సాధారణమైన మనిషి కాదు. ఏ ఆగు. మీరు ఎక్కడ ఉండండి, నేను వచ్చేస్తాను. Zibaiska, Lille Potino. అరేరే, అసలు ఈ ట్రైన్ కి ఏమైందో తెలియడం లేదే. ఈ ప్రయాణం మాకు చివరి ప్రయాణం అయ్యేట్టుగా ఉంది. అరేరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ట్రైన్ అసలు ఎలా ఆపాలి? ముందు ఇంకొక ట్రైన్ వస్తూ ఉందే. అరేరే, దగ్గరకు వచ్చేసింది. Zibaiska, track separato. అరే, ఈ యాక్సిడెంట్ జరగలేదు. ముందు వచ్చిన ట్రైన్ ఎటు వెళ్ళుంటుంది? అరే, విచిత్రంగా ఉంది. ట్రైన్ ఏమ Zibaiska, audience, the free zone. అరే, అసలు ఏం జరిగింది? ఎందుకు అందరం ఇలా అయిపోయాం? నా తల పట్టేసింది. ఎస్, రాకీ మనకి దీంట్లో సహాయపడతాడు. రాకీ! నువ్వు చెప్పింది నిజమేనా? మీరు నిజంగానే మెజిషియన్సా? అవును బామ్మ, ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి. మమ్మీ కాఫీ నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతోంది. మనుషుల పవర్స్ ని లాక్కోవడం స్టార్ట్ చేసింది. మనం ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి, లేకపోతే ముంబైకే కాదు ఈ ప్రపంచమే పెద్ద సమస్యను ఎదుర్కోవాలి. కానీ నువ్వు మెజిషియన్ కదా, నువ్వేవైనా చేయగలవు. కానీ నీ దగ్గర సైన్స్ గురించి టాలెంట్ ఉంది. రిమెంబర్, నీ వల్ల అవుతుంది. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. చెప్పండి, నేను మీకు ఏ హెల్ప్ చేయాలి? థ్యాంక్స్ రాకీ, వీఆర్ అ టీమ్ నౌ. సోషల్ మీడియాలో హెల్ప్ లైన్ పెట్టి నేను చెప్పిన వీడియోని ఫార్వర్డ్ చేయి. మమ్మీని ఎక్కడ చూసినా వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. దిస్ ఇస్ వెరీ సింపుల్. నేను ఇప్పుడే మెసేజ్ చేస్తాను. ఎస్, ఇట్స్ డన్. ఇప్పుడు మమ్మీ లొకేషన్ ని మనం ఈజీగా కనిపెట్టగలం. యహే!
పరిగెత్తింది చాలు. ఇప్పుడు టైం టు ప్యాలెస్. ఏంటి ఏం కనిపించట్లేదు బాస్ ఇక్కడి నుంచి నేను చూసినప్పుడు నా కళ్ళకి ఏ ప్యాలెస్ కనిపించలేదే కానీ మీ కళ్ళకి మాత్రం ప్యాలెస్ ఎలా కనిపించింది నువ్వు నన్ను ఫాలో అవుతూ రా, అన్నీ ఇక్కడే ఉన్నాయి. రా. బాస్ ఇలాంటి పాడుపడ్డ చోట మనం ఉండడం కంటే ఏదైనా ఒక మంచి హోటల్లో ఉందాం బాస్ ఏమంటారు ఆపు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుదాం. ఈ రోజే చివరి రోజు. రేపొద్దున మన ప్యాలెస్ ముంబై సిటీకి మధ్యలో ఉండబోతుంది. అందరికీ తెలిసిపోతుంది వాళ్ళ కొత్త కింగ్ ఫెరో అని. కింగ్ ఫెరో. నువ్వు ఒక బాంబును కూడా సరిగ్గా పెట్టలేకపోయావు. అందుకని నేను ఒక సూపర్ ప్లాన్ ని ఆలోచించాను. ఇక్కడ నేను ఎక్కువ బాంబుల్ని దాచిపెట్టాలనుకుంటున్నాను. ఆ తర్వాత ముంబైలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఈ బాంబులతోటి అక్కడంతా బ్లాస్ట్ చేసేస్తాను. సూపర్ ఐడియా కదూ? ఇలా చూడండి బాస్ మీ ప్లాన్ ఏంటో మీరు ప్లాన్ చేయండి. నేను వేసిన ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. బాస్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకే తెలియకుండా ఇక్కడ ఏమన్నా బాంబుని ఫిట్ చేశారా ఏంటి? అరే ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చూసేది కళ లేక నిజమా? అరే ఎవరితను? ఇక్కడ ఏం జరుగుతోంది? అరే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ముందు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ఆ తర్వాత మీరు తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. కింగ్ ఫారో రాబోతున్నారు. పారిపోండి పారిపోండి త్వరగా పారిపోండి. పారిపోండి పారిపోండి పారిపోండి. కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి. మీ ప్లాను మా ప్లాను రెండు ఒకేలా ఉన్నాయి. మీరు ముంబైని నాశనం చేయాలనుకుంటున్నారు, మేము కూడా అలాగే అనుకుంటున్నాం. మనిద్దరం కలిసి చేసామంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఏమంటారు? చెప్పండి, త్వరగా చెప్పండి. నేను చెప్పింది నిజమే కదా?
నా సిటీని నేనెందుకు నాశనం చేస్తాను? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? ఇంకోసారి నా సిటీని నాశనం చేస్తానని ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? కళ్ళని చూడు. లేదు 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 లేదు, నేను మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడను. మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఓ మై గుడ్నెస్, ஒருவேளை இந்த மம்மி கிங் ஸ்பேரோவா இருக்குமா? எஸ் இட் இஸ். ఎస్ ఐ గాట్ ఇట్. మెసేజ్ వచ్చేసింది. లొకేషన్ సిటీకి బయట డికింగ్ సైట్ లో ఉంది. వాడు అక్కడికే వెళ్ళుంటాడు అనుకున్నాను, కానీ మనం అక్కడికి వెళ్లేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడే. వాళ్ళక్కడికి వెళ్ళడానికి ముందు మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడే. ఇబాయిస్కా చూ. అరే బాస్, వీళ్ళెవరు కొత్తగా? అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పక్ష! పారిపో బాస్. ఈ రోజు అన్ని చోట్ల మ్యాజిక్లే జరుగుతున్నాయి బాస్. రుద్ర, తెల్లారడానికి ఇంకాస్త సమయమే ఉంది. అమాయక ప్రజల్ని మీరు చాలా కష్టపెడుతున్నారు. మీరు కాఫీన్కి తిరిగి వెళ్ళిపోండి, అది అందరికీ చాలా మంచిది. ఇంకా ఒక రోజు వెయిట్ చేయి రుద్ర. ఫెరో కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇబాయిస్కా థండర్ క్రియేటో. సరే పిల్లలు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కాఫీని బయటికి తీసుకురావాలి. రండి.
అరే ఇలా జరగకూడదు. రుద్ర, వాడిని ఎలాగైనా అడ్డుకో. తన పవర్స్ రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు సూర్యోదయం కాబోతోంది. ఈలోగా తను కాఫీలోకి రావాలి. రుద్ర, Baisca! ఆకాశం భూమి పవర్స్ ఇక్కడికి రావాలి. Baisca, Shield Creator! రుద్రాని నాశనం చేసే. Baisca, boom! Take, boom! నేను మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను బయటికి తీసుకురండి, నన్ను కాపాడండి. నేను కింగ్ స్పారో దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు.
రుద్ర థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెల్లవారకు ముందే ఆ మమ్మీని లోపలికి పంపించేశావు. లేదంటే ఈ ప్రపంచానికి ఎంతో ప్రమాదం తీసుకొచ్చిండేవాడు. క్రెడిట్ అంతా నా ఒక్కడిదే కాదు. రాకీ ఇంకా మీ సపోర్ట్ లేకపోతే కింగ్ ఫెరోని పంపించలేకపోయేవాడిని. ముందు నాకు రాకీ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. उनकी मेमोरी इरेज हो. మనం ఇక్కడేం చేస్తున్నాం? తెలీదు బాస్. వాళ్ళకి మమ్మీ ఇంకా మ్యాజిక్ గురించిన విషయాలు ఏమి గుర్తుండవు. రుద్ర, ఇప్పుడు నాకు రాకీకి నువ్వు ఒక మెజిషియన్ అనేది తెలిసింది. వీళ్ళకి చేసినట్టుగా ఇప్పుడు మా మెమరీస్ కూడా నువ్వు ఎరేజ్ చేయగలవా? లేదు బామా, నేను రాకీ మెమరీస్ ని చెరిపేశానంటే రాకీ లాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోతాను. వద్దు బాబు వద్దు, మా మెమరీస్ నుంచి దీన్ని ఎరేజ్ చేసేసేయ్. ఎందుకంటే మేము దీన్ని తెలియకుండా ఎవరి దగ్గరైనా చెప్తే అది పెద్ద సమస్య అవుతుందిగా. బామా, దానికైనా సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏం చేసావు? మీరు మా గురించి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే మీరు చెప్పాలనేది మర్చిపోతారు, కానీ మేం గుర్తుంటాం. థ్యాంక్ యూ రుద్ర. ఇప్పుడు నుండి నాకు 2 గ్రాండ్ సన్స్ ఉన్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.